గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మొత్తం ప్లానింగ్ చేసుకున్న తర్వాత డీటెయిల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనకు కరెక్ట్గా హిట్ చేసాం. వాళ్ళు కూడా అడ్మిట్ చేస్తున్నారు ఇంతమంది చనిపోయారని చెప్పి. ఒక ప్లేస్లో అయితే ఏదో మస్జిద్ లోపల మహిళలు పిల్లలు అందరు చనిపోయారన్నారు. రాత్రి 1 గంటకు ఈ మహిళలు పిల్లలు మస్జిద్ లోపల ఏం చేస్తున్నారండి? ఎందుకున్నారు అక్కడ? అక్కడే మీకు క్వశ్చన్ వచ్చేది. ఇట్ వాజ్ నాట్ ఎ మస్జిద్ పేరు పెట్టుకున్నారు అంతే. అది ప్లేస్ చూడండి. ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి ఆ మస్జిద్ పేరు కొడితే పర్మనెంట్లీ క్లోజ్డ్ అని వస్తుంది. సో మొన్న కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి మేము మళ్ళీ మస్జిద్ని కట్టేస్తాం మళ్ళీ మొత్తం, అంటే వచ్చిన ఫండ్స్ IMF దగ్గర నుంచి ఫండ్ దీనికి వాడుకుంటారు వాళ్ళిగా. మనకు ప్రాబ్లం లేదు, వాళ్ళు ఏమని చేసుకోవచ్చు. ప్రాబ్లం ఈజ్ పాకిస్తాన్ ఆర్మీకి సర్వైవ్ చేయడానికి టెర్రరిజం కావాలి వాళ్ళకి. ఇప్పుడు కాదు, 35 సంవత్సరాల నుంచి చేస్తున్న పని వాళ్ళది. ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్ట్ని తయారు చేయడం, ఫస్ట్ ఐసిస్, దాని తర్వాత అల్ఖైదా, ఫస్ట్ తాలిబాన్, అల్ఖైదా, ఐసిస్, దాని తర్వాత మొత్తం ధ్వంసం అయిన తర్వాత ఇప్పుడు తాలిబాన్ టేక్ ఓవర్ చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్. సోవియట్స్ పారిపోయారు, మరి తర్వాత US పారిపోయారు, NATO పారిపోయారు. ఇప్పుడు ఎక్కడ పంపించాలి టెర్రరిస్ట్ అంతని? ఎక్కడో వాడుకోవాలి కదా. నేను ఎప్పుడు దీన్ని భస్మాసుర్ ఎఫెక్ట్ అని చెప్తాను. దీన్ని భస్మాసుర్కి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడానికి శివ భగవాన్ తల మీద పెడదాం అనుకున్నారు. పాకిస్తాన్ సంగతి అంతే. ఇప్పుడు పాకిస్తాన్ తల మీద తేరికా తాలిబాన్ వచ్చి కొడుతున్నారు, అటువైపు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు కొడుతున్నారు, ఇటువైపు టెర్రరిస్ట్ కూర్చున్నారు. వాళ్ళు అంటున్నారు మన ఇండియాకి పోకపోతే మేమేం చేయాలంటున్నారు. ఏం పని ఉంది మాకు ఇక్కడ అని. సో దే ఆర్ సర్వైవింగ్ దానికోసం. చూడండి, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పొలిటీషియన్స్ అందరూ వచ్చేది పంజాబ్ నుంచి, పంజాబ్ నుంచి 90%. ఒక ఎక్సెప్షన్ ఇమ్రాన్ ఖాన్ అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ మిగతా అందరూ అక్కడి నుంచి వస్తారు. వీళ్ళకి మాఫియా, వాళ్ళు అక్కడే ఎన్షూర్ చేసుకుంటారు. ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే. మీరు ఎప్పుడైనా ఖైబర్ పఖ్తూన్వా లేకుంటే బలూచిస్తాన్ నుంచి ఒక ప్రధానమంత్రి, ఒక ఆర్మీ చీఫ్ పేరు విన్నారా? ఎప్పుడు లేదు. వీళ్ళు అక్కడి నుంచి ఉంటారు. సో వీళ్ళని మనం ఈసారి కొట్టినప్పుడు భావాల్పూర్ కొట్టాం మనం, విచ్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ హిట్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు మనం కొడతామని. పాకిస్తాన్ వైపు, అది కూడా పాకిస్తాన్ పంజాబ్లో అటాక్ చేయడం అని చాలా, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ డ్రీమ్స్లో కూడా కళ్ళు కూడా రాదు వాళ్ళకి. కొట్టాం మనం. అదొక సైకలాజికల్ బ్లో ఉండేవారు. దాని తర్వాత మీకు తెలుసు రెస్ట్ ఆల్ ఈజ్ హిస్టరీ అని చెప్పేటట్లు మనం చాలా కొట్టాం. దాని తర్వాత వాళ్ళు వచ్చి మన ద్వారా మనం విరామణ చేసుకుందాం, మనకు ఇప్పుడు ఒక ఒప్పందం లాగా చేసుకుని, ఒప్పందం ఎక్కడ సైన్ చేయలేదు. వీఆర్ నాట్ సైన్డ్ ఎనీ అగ్రిమెంట్. కానీ ఇప్పటికీ ఒక స్టేల్ మేట్. ఇప్పుడేం లేదు, ఒక టైమ్అవుట్ అంటారు ఫుట్బాల్లో, టైమ్అవుట్ తీసుకున్నాం. అది 5 నిమిషాలు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు, 5 నెలలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు. ఏ రోజు మన మీద నెక్స్ట్ దాడి జరిగిందో ఆ రోజు మనం వి విల్ హిట్ బ్యాక్. ఇప్పుడు పహల్గామ్ జరిగి ఆల్మోస్ట్ 1 నెల కాబోతుంది. మీరు చూడండి, ఒక్క అటాక్ కూడా మనమే జరగలేదు. జరిగితే మోదీజీ విల్ గివ్ నెక్స్ట్ ఆథరైజేషన్, కొట్టండి ఈసారి అని చెప్పేసి. ఆల్రెడీ వాళ్ళ చాలా మటుకు ధ్వంసం చేస్తాం, వాళ్ళ ఎవాక్స్ని ధ్వంసం చేస్తాం, వాళ్ళ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ని ధ్వంసం. వాళ్ళు కూడా చాలా మటుకు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. మేము రఫాల్ 5 రఫాల్, 1 రఫాల్, 3 సుఖాయిలు, 2 మిగ్లు కొట్టుపడేస్తామని చెప్పేసి. నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇష్యూ చేశారు త్రూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అండ్ వాళ్ళ లాంగ్వేజ్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ అంటే అసెట్ అంటారు దాన్ని. ఆల్ అవర్ అసెట్స్ ఆర్ ఇంటాక్ట్ అని చెప్పి పెద్దగా సపరేట్గా ఇచ్చారు వాళ్ళకి బాక్స్ లైన్లో. మనది ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా పోలేదు, ఒక ఎయిర్ఫీల్డ్ కూడా అటాక్ కాలేదు. దానికోసం మీరు చూసుంటారు, మోదీ గారు కాగానే, ఈ సీజ్ ఫైర్ కాగానే మోదీ గారు ఫస్ట్ విజిట్ ఆదంపూర్కి వెళ్ళారు. ఆదంపూర్ సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ మనది. ఎందుకు వెళ్ళారంటే వీళ్ళని చెప్పారు, మేము ఆదంపూర్ మీద మిసైల్ కొట్టాం పాకిస్తాన్ వాళ్ళు అన్నారు, మొత్తం ధ్వంసం చేసాం, అక్కడ SU-400 ధ్వంసం చేసి అక్కడ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అని పోయిందని. మోదీ గారు వెళ్ళి నిలబడి, ఆప్టిక్స్ అంటారు మన ఇంగ్లీష్లో, లెఫ్ట్ షోల్డర్ మీద SU-400, రైట్లో ఒక మిగ్ నిలబడింది, MiG-29. దట్ ఈజ్ ఆప్టిక్స్. మోదీ గారు వచ్చింది ఆయన నార్మల్ ఎయిర్క్రాఫ్ట్లో కాదు, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో ల్యాండ్ అయ్యారు. అంటే రన్వేస్ వర్కింగ్, సిస్టమ్స్ ఆర్ వర్కింగ్, లేకుంటే ల్యాండ్ గారు. అదే టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మన ఏదో వాళ్ళ బేస్కి వెళ్ళారు. ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళలేదు, ఆర్మీ బేస్కి వెళ్ళారు. అది కూడా ఎట్లా వెళ్ళారు? జీప్లో వెళ్ళారు. దట్ మీన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ ధ్వంసం అయిపోయింది, అక్కడ ల్యాండ్ చేయలేమని చెప్పి చాలా క్లారిటీ వచ్చేస్తున్నారు అనమాట. సో యుద్ధం అనేది మన వాళ్ళు కూడా దే షుడ్ అలౌ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని వాళ్ళ పని చేయనియండి, వాళ్ళకి తెలిసి ఏం చేయాలని చెప్పి. విక్రమ్ మిస్త్రీ గారి మీద చేసిన దాడి ఐ థింక్ మన దేశంలో ఒక కల్చర్ అయిపోయింది. ఎవరైనా మీ ఒపీనియన్కి వ్యతిరేకంగా ఏమైనా చెప్పారంటే వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు. హీఈస్ ఓన్లీ ఎ మెసెంజర్. ఆయన ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి చెప్పారు అంతే. ఆయన కాదు డిసైడ్ చేసింది, పొలిటికల్ లీడర్షిప్ డిసైడ్ చేశారు. హీఈస్ అ మెసెంజర్. ఇంగ్లీష్లో అంటారు ఇప్పుడు డోంట్ షూట్ ద మెసెంజర్ అని. మనం చేసిన పని అది. మనం తెలియదు. ఆఫ్ కోర్స్ హిస్ డాటర్
యూస్ టు రిప్రజెంట్ రోహింగ్యాని రిప్రజెంట్ చేస్తుందంటే అది ఇంకో పొలిటికల్ కేసు, అది సపరేట్. చాలామంది పిల్లలు ఇప్పుడు మన కూతురు కానీ కొడుకులు కానీ వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి, మనం ఆపలేం వాళ్ళని. దాన్ని బట్టి మన పేరెంట్స్ మీద ఎందుకు పడ్డాలి? అది అఫ్కోర్స్ అమ్మాయి మీద కూడా దాడి చేస్తారు, చాలా ట్రోల్ చేశారు, ఆమెని మళ్ళీ ఆమె అకౌంట్ ప్రైవేట్ చేసేసింది. కానీ ఇది మెచ్యూరిటీ లేదు. ఇక్కడ కూడా చూపి ఈ సోషల్ మీడియా ప్రాబ్లం ఏంటి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు వాట్సాప్లో ఒక మెసేజ్కి 10 రూపాయలు అనే కండిషన్ పెట్టండి, రేపటి నుంచి మొత్తం వాట్సాప్ మెసేజ్లు బంద్ అయిపోతాయి అన్నీ. అందరూ ఇప్పుడు ఫ్రీ ఉందని చెప్పి జియో వచ్చి ఇంత ఫ్రీ డేటా ఇచ్చిన తర్వాత ఏం చేయాలని తెలియదు. 5 నిమిషాలు దొరికితే ఏదో వీడియో చూస్తుంటారు మన వాళ్ళు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మెట్రో చూడండి, వర్క్ సైట్కి వెళ్ళండి, ఇది ప్రాబ్లం అనమాట. ఏదో వీడియోలు పొద్దున్న సాయంత్రం దాకా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. ఒక్కటే వీడియో మీ 100 చోట్ల నుంచి వస్తుంది మీకు. ఎందుకంటే ఆ వాడడానికి మీకు తెలియట్లేదు, మెచ్యూరిటీ లేదు దాంట్లో. ఇప్పుడు నాకు కూడా వస్తుందండి, మీకు చెప్పినట్టు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక 20 మీడియా గ్రూప్స్ ఉంది, దాన్ని అందరూ వీడియోలు పడేస్తున్నట్టు పొద్దున్న నుంచి. వస్తే డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. కానీ కొన్ని సైట్స్, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వేరే నో సీరియస్ డిస్కషన్ నడుస్తుందని, అది నేను రిటైన్ చేసుకుంటాను, టైం దొరికినప్పుడు చూసుకుంటాను అదనమాట. ఇది మనం మెచ్యూరిటీ ఉన్నప్పుడు చేయాల్సింది. ఏదో వీడియో రోజు కూడా క్రైసిస్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, జేడీ వాన్స్ మాట్లాడింది అసీం మునీర్తో. హీ డిడ్ంట్ స్పీక్ టు షహబాజ్ షరీఫ్, తర్వాత మాట్లాడంటున్నారు, అది కొంచెం ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ అది. కానీ ఇండియాతో మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ. కరెక్ట్. ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర చూస్తున్నారు. పాకిస్తాన్ భయం, దగ్గర పవర్ ఉంది. వీళ్ళకి భయం ఏంటంటే, సార్ మీరు చెప్పింది ఒక బేస్ ఇస్ వన్ ఆబ్జెక్టివ్, అది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పక్కన ఖతార్ల బేస్ ఉంది, ఇంత పెద్ద బేస్ ఉంది వాళ్ళ దగ్గర. ఒక సంవత్సరానికి దాని మెయింటెనెన్స్ కాస్ట్ $6 బిలియన్. ఎవరు పే చేస్తున్నారు? ఖతార్ గవర్నమెంట్ పే చేస్తున్నారు. ఆలోచించండి, యూఎస్ బేస్ని మెయింటైన్ చేసుకోండి ఖతార్. ఎందుకంటే వీళ్ళకి తెలుసు యూఎస్ ఉన్నదాకా మా మీద చేయబెట్టడు. ఖతార్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ టెర్రరిజం, అందరికి తెలుసు. అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి, అల్ఖాయిదా కానివ్వండి, ఐసిస్, అందరూ ఈవెన్ హమాస్ లీడర్స్ కూడా అక్కడే కూర్చుంటారు. కానీ వాళ్ళు ముట్టరు, యూఎస్ కూడా ముట్టరు. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పాకిస్తాన్ అసీం మునీర్ ఎందుకు పిలిపించారంటే, మెయిన్లీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. ఏ న్యూక్లియర్ మిసైల్ అసెంబుల్ చేసి పెట్టరు. న్యూక్లియర్ వార్ హెడ్ సపరేట్గా ఉంటుంది, మిసైల్ సపరేట్గా ఉంటుంది. దిస్ ఇస్ ద డెలివరీ సిస్టమ్. ఇది ఇక్కడి నుంచి అక్కడ కొట్టాలంటే ఇది. దాని మీద 50 కిలోలు పెట్టాలన్నా, 100 కిలోలు పెట్టాలన్నా, న్యూక్లియర్ వెపన్ పెట్టాలన్నా డిసైడ్ చేసేది లాస్ట్ మినిట్లో. మన కైరానా హిల్స్లో మనం కొట్టినప్పుడు వీ డింట్ హిట్ ద మిసైల్స్. మనం ఏం చేసామంటే వాళ్ళ కేవ్ బయట కొట్టాం. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్లో పెడతారు, పెద్ద కొండ కింద పెట్టుకుంటారు. ఈవెన్ ఇరాన్లో ఫైడ్రో చూడండి, నటాన్స్ చూడండి, వీళ్ళన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని. నటాన్స్లో ఒక ప్లాంట్ పైన ఉంది, మిగతా కింద ఉంది. వెరాజ్ ఇన్ ఫడ్రో ద ఎంటైర్ థింగ్ ఈస్ బిలో ద 250 మీటర్ కాంక్రీట్ బ్యారియర్ ఉందండి, దానికోసం బంకర్ బస్టర్ అంటున్నారు. సో అసీం మునీర్ ఎందుకు తీసుకొచ్చారంటే, బేసిక్లీ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎక్కడ వెళ్ళకూడదు. ఇరాన్ పోతే అల్ఖైదా వాళ్ళు లేకుంటే ఎవరైనా తాలిబాన్ వాళ్ళు వచ్చి కొట్టి తీసుకెళ్తే న్యూక్లియర్ మిసైల్ తీసుకెళ్ళి పాకిస్తాన్ దగ్గర ఒక్కటే ఉంది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్లో. ఎవరు తీసుకెళ్తారో తెలియదు. రేపు అసీం మునీర్ లేడు, ఇంకా వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిందో ఏమనంటే ఆర్మీ చూసుకుంటారు, గవర్నమెంట్ ఏం చేయలేరు అక్కడ. గవర్నమెంట్ మన దగ్గర న్యూక్లియర్ బటన్ మోదీ దగ్గర ఉంది, అక్కడ న్యూక్లియర్ బటన్ ఆర్మీ చీఫ్ దగ్గర, మునీర్ దగ్గర ఉంది. అది చాలా క్లియర్ అన్నమాట. సో దానికోసం పిలిచి ఏమన్నారంటే, ఆ మిసైల్స్ అంతా మేము చూసుకుంటాం. దీనికన్నా ముందు కూడా భారతదేశం అటాక్ చేసిన గుర్తుంటుంది మీకు. అందరూ అన్నారు అమెరికా చూసుకుంటున్నారు పాకిస్తాన్, దానికోసం ఆపారు బాంబింగ్ అని. కరెక్ట్. ఆ వెపన్స్ వాళ్ళ చేతిలో పడకూడదు. అల్ఖైదా కానివ్వండి, ఐసిస్ కానివ్వండి, తాలిబాన్ కానివ్వండి, లేకుంటే ఇరాన్ నుంచి వచ్చే నెక్స్ట్ రెజీమ్ కూడా. ఎందుకంటే పాకిస్తాన్ ఈ టెక్నాలజీ మొత్తం దొంగతనం తీసుకొచ్చారు జర్మనీ నుంచి, ఇంకోటి నార్త్ కొరియా దగ్గర నుంచి తీసుకొచ్చారు. సో నవ్వు తాళం వేసి ఆ చావి తీసుకెళ్ళి పెంటగన్లో పెట్టుకుంటారు. దీన్ని పిలిచారు అంతే, ఇంకేం ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. వీల్ డూ డీల్స్ విత్ పాకిస్తాన్ అంట. పాకిస్తాన్ ఏం అమ్ముతారండి, వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ టెర్రరిజం, అదొకటే వాళ్ళు అమ్మలేరు, అమ్మగలరు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తూ ఉంటున్నారు కదండి. ఎందుకు చేస్తున్నారు ఆలోచించండి. ఆ గవర్నమెంట్ పడిపోతుంది, పడిపోతే వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్. ఐసిస్, అల్ఖైదా వీళ్ళు ఎవరైనా వస్తారు రేపు. తాలిబాన్ అక్కడ తయారైనట్ల ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ ఇంకో థియోక్రసిక్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. అమెరికాకి అదే భయం. దానికోసం ఇప్పుడు కాదు, ముందు నుంచే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తుంది దానికే వాళ్ళు. ఎందుకంటే ఎట్లయినా వీళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఈ అసెట్స్ ఎక్కడ ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ దగ్గర వెళ్ళకూడదు. మిసైల్ అయితే నాకు ప్రాబ్లం లేదు, కానీ న్యూక్లియర్ తీసుకొచ్చి ఒక న్యూయార్క్లో పడేస్తే నెక్స్ట్ 5,000-10,000 సంవత్సరాలు న్యూయార్క్లో ఎవరు ఉండలేరు. సో అమెరికా చాలా భయం ఉంది దాని మీద అన్నమాట. వీళ్ళు స్టేబుల్ నేషన్ కాదు సార్, మనలా కాదు. మన దగ్గర స్టేబుల్ నేషన్, మనం ఒక డెమోక్రటిక్ పార్టీ ఉంది, మన ఎలక్షన్ నడుస్తుంది, ఆర్మీ ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ అంతా ప్రొఫెషనల్ సిస్టమ్. వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ కాదు. ఈ ఆర్మీ చీఫ్లు కానీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాకిస్తాన్లో ఫస్ట్ రాగానే లండన్లో ఒక పెద్ద ఇల్లు తీసుకుంటాడు,
వాళ్ళకి అమెరికా ఫండింగ్ ఎవరైనా ఇస్తారు దానికి. వాళ్ళ పిల్లల్ని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ పంపిస్తారు. లేకుంటే MIT పంపిస్తారు. మీరు చూడండి ఎవ్రీ పాకిస్తానీ జనరల్ ఫ్రమ్ యాయా ఖాన్ టు పర్వేజ్ ముషరఫ్ టు జనరల్ జియాউల్ హక్ అందరు ఇదే చేశారు. మన దగ్గర ఉన్న కశ్మీరీ పొలిటీషియన్స్ కూడా ఇదే చేస్తారు. ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాకి లండన్లో ఇల్లు ఉన్నాయి, పెద్ద ఇల్లు ఉన్నాయి. వాళ్ళ పిల్లలంతా బయట చదువుకున్నారు. సో వాళ్ళకి టెండెన్సీ ఉంది అది. దాన్ని కంట్రోల్ చేయడం మొత్తం US చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు కాదు, ముందు నుంచి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ట్రంప్ డిడ్. కొత్తది ఏం లేదు దాంట్లో. మోదీ గారిని పిలిచారు కదా డిన్నర్కి. ఈయన లంచ్ పిలిచినంత మోదీ గారు డిన్నర్కి పిలిచి నేను రానలేపో అని చెప్పేసి వచ్చేసి ఆయన పూరి వచ్చారు. ఈగో ప్రాబ్లం. అరే నువ్వు అని పిలుస్తున్నావు, మమ్మల్ని ఈక్వల్ చేస్తున్నావా? ఈజ్ ఓన్లీ అన్ ఆర్మీ చీఫ్. వాడు కావాలని చెప్పి వాడే మెడల్ వేసుకున్నాడు ఫీల్డ్ మార్షల్ అని చెప్పి. సార్ ఫైనల్గా చెప్పండి, సోనియా గాంధీ గారి స్టేట్మెంట్ మాత్రం కేవలం ఎలక్షన్ చూడాలండి. అంతే ఇంకేం లేదు. ఇప్పుడు కాదు కదా, అంటే అటు తిరిగి మన దేశంలో రెండు పార్టీలు విభేదాలు రావా? కొత్తదేం కాదు కదా సార్. ఇప్పుడు సోనియా గాంధీ స్టేట్మెంట్ మీద కూడా మోడీ గారు ఇంకా వేరే వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇది ఒక వార్ నడుస్తుంది. ఇప్పుడు ఇన్సైడ్ వార్. మోదీ గారు కామెంట్ చేయరు. మోడీ గారు కాకపోతే చేస్తారు. ఎవరికొరకు మోదీ గారు IT టీం ఉన్నారు, వాళ్ళ అమిత్ మాల్వియా లాంటి ఉన్నారు, వాళ్ళు కామెంట్ చేస్తారు. డెఫినెట్గా కామెంట్ చేస్తారు. పొలిటికల్ వార్ అవుతుంది అక్కడ. పొలిటికల్ అని కాదు, మీరు ముస్లిం ఓట్ కోసం చేస్తున్నారు. నేను ఎప్పుడు రాసిస్తాను నీకు ఆ ట్వీట్ ఏముంటుందని. మీరు ముస్లిం ఓట్ల కోసం చేస్తున్నారు, మీరు అసలు దాని. కానీ ఇరాన్తో ఉన్న రిలేషన్షిప్లో ఇప్పుడు బీజేపీ ఒఫీషియల్గా ఏం మాట్లాడరు. బికాస్ వాళ్ళకి తెలియదు ఈ గవర్నమెంట్ ఉంటుందో పోతుందో అని. పోతే ప్రాబ్లం లేదు, ఉంటే మనకు ఆ పోర్ట్ కావాలి, షబార్ పోర్ట్. పెద్ద ప్రాబ్లం అవుతుంది మనకి. నెక్స్ట్ థర్డ్ ఇస్ ఆయిల్. మన ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ పెట్టే ముందు US బ్యాన్ పెట్టేదాకా మన ఆయిల్ వాళ్ళ దగ్గర కొంటుండే, అది కూడా రూపీ పేమెంట్లో. ఎందుకంటే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బ్యాన్ చేసి పడేశారు US. సో రూపీ పేమెంట్ ఇచ్చి మనం తెచ్చుకున్నాం. దాని తర్వాత బియ్యం తీసుకున్నారు మన దగ్గర నుంచి. బియ్యం తీసుకొని నువ్వు మనకు క్రూడ్ ఆయిల్ ఇచ్చారు. సార్ ఇప్పుడు ఈ వార్ చూస్తుంటే కొంతకాలం ఎప్పటికైనా ఆగే కనిపిస్తుందా, లేదంటే దీనివల్ల ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉందా? అల్టిమేట్గా ఏమైనా ఫ్యూల్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది? క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడు పెరగదండి. ఒకటి, క్రూడ్ ఆయిల్ ఎప్పుడు రేపటికొసి వాళ్ళు కొనం మనం. ఒక ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది. ఓకే, అది మొత్తం మనకు 1 yearకి కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం. అది ఎవరైనా ఉన్నాయి, సౌదీ అరామ్కోతోనో లేకుంటే వెనిజువేలాతోనో. ఇప్పుడు US వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు మనకి. ఇరాన్ మన దగ్గర ఐ థింక్ మనం లెస్ దాన్ అసలు కొనట్లేదు ఇరాన్ దగ్గర నుంచి, బ్యాన్ ఉన్న దానికి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అని ఉంది, మీరు చూసుంటారు. ఆ ఇరాన్ పక్క నుంచి, ఇరాక్ పక్క నుంచి వచ్చే ఒక స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఉంది, చిన్న వాటర్వే. అక్కడి నుంచి చాలా ఈ పెద్ద పెద్ద కార్గో షిప్స్, ఆయిల్ షిప్స్, కంటైనర్ షిప్స్ అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది. అది ఎక్కడైనా బ్లాక్ అయితే, అక్కడైనా బాంబ్ జరిగితే దెన్ డెఫినెట్లీ దే విల్ బి అన్ ఇంపాక్ట్. కానీ మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని మోదీ గారు గవర్నమెంట్ వచ్చేకన్నా ముందు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేశారు. మోదీ గవర్నమెంట్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఏంటంటే మనకు ఒకటి వైజాగ్ వైపు ఒకటి, లొకేషన్ చెప్పట్లేదు గవర్నమెంట్, ఇంకోటి మ్యాంగ్లూర్ వైపు ఒకటి పెద్ద రిజర్వ్ ఉంది అండర్ గ్రౌండ్. మీరు ఆలోచించకుండా పెట్రోల్ బంక్కి వెళ్తే మన ఒక అండర్ గ్రౌండ్ రిజర్వ్ ఉంటుంది, దాంట్లో ఒక 2000-3000 లీటర్లు. ఇది 1,00,000 లీటర్లు ఉంటుంది అన్నమాట అండర్ గ్రౌండ్ ట్యాంక్స్. అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఏం చేస్తారంటే ఆయిల్ రేట్ తగ్గిన టైంలో తీసుకొచ్చి దాంట్లో పడేస్తారు. ఆయిల్ రేట్ ఎంత పెరిగినా కానీ ఒక 3 నెలలు నడిచిపోతుంది మనకి. దానికి ఆ రిజర్వ్ మళ్ళీ రీఫైన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంది. ఈవెన్ US మెయింటైన్ చేస్తారు. రేట్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఆయిల్ రిలీజ్ చేస్తారు మార్కెట్లో, ఉల్లిపాయలాగా అనమాట. ఉల్లిపాయలు కోల్డ్ స్టోరేజ్ ఎందుకు పెట్టుకుంటారు? ఉల్లిపాయల రేటు 100 రూపాయలు వెళ్ళగానే వాడు మొత్తం తీసి బయటపడేస్తే అది రేట్ క్రాష్ అయ్యి 50 రూపాయలకి వచ్చేస్తుంది. సేమ్ పాలసీ ఇక్కడ కూడా. ఇప్పుడు కూడా అండమాన్ దగ్గర కూడా ఇంకొక రిఫైనరీ దొరికింది, ఐడెంటిఫై చేసినట్టున్నారు కదండి. అది ప్రాస్పెక్ట్ చేస్తున్నారు. అది ఇంకా రిఫైనింగ్ స్టేజ్కి, డ్రిల్లింగ్ స్టేజ్కి రాలేదు, ఇంకా ప్రాస్పెక్టింగ్ అంటారు దాన్ని. ఈ ఆయిల్ వెల్స్లో ఎట్లా ఉంటుంది సార్ అంటే, ఒక 100 వెల్ లాంగ్వేజ్ తెలిసిపోతుంది మీకు. బంగ్లా మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి రాదు బంగ్లా, భాష మాట్లాడతారు, వాళ్ళ లాంగ్వేజ్ భాష అంటారు దాన్ని. సో వాళ్ళని డెఫినెట్గా బంగ్లాదేశ్ వాళ్ళని ఇక్కడ ఉంచుకోకూడదు, దట్స్ నో డౌట్ ఇన్ దట్. అది యూనియన్ గవర్నమెంట్ కూడా చాలా కట్టుబడి ఉన్నారు, దాన్ని పంపించాల్సింది. లేకుంటే మనం ఒక UK లాగా తయారైపోతాం. UKలో ఇప్పుడున్న పరిస్థితి చూడండి, ఇట్ ఈస్ అ వెరీ వెరీ పెథటిక్ స్టేట్. అండ్ యాజ్ JD Vance చెప్పినప్పుడు ఒకసారి, UK విల్ బి ద ఫస్ట్ ఇస్లామిక్ కంట్రీ విత్ అ న్యూక్లియర్ బాంబ్ అన్నారు. అండ్ దట్ ఈస్ జరుగుతుంది UKలో. మన దగ్గర అట్లా జరగకూడదు. ఇక్కడున్న ప్రజలకు కూడా దాని రెస్పాన్సిబిలిటీ ఉంది డెఫినెట్. సో మోదీ చాలా క్లియర్గా మాట్లాడింది అది ఇల్లీగల్ మైగ్రెంట్స్ గురించి మాట్లాడారు తప్ప ఇమ్మిగ్రేటర్ ఎవరైతే ఉన్నారో, లీగల్గా ఇమ్మిగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి కాదు, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీల గురించి కాదు. బట్ ఆ డెమోగ్రఫిక్ చేంజెస్ గురించి మాట్లాడకుండా ఆ నాణం మీదనో లేకుంటే ఆ స్టాంప్ మీదనో ఉన్నటువంటి భరతమాత, వరద ముద్ర చేతిలో ఉన్నటువంటి భరతమాత చేతిలో ఒక ట్రై కలర్ని కాకుండా కాషాయ ధ్వజాన్ని ఎందుకు పెట్టారు? ఎట్ ద సేమ్ టైం 1963లో పరేడ్లో పాల్గొన్నటువంటి కరసేవకులో లేకుంటే RSS స్వయం సేవకులను మాత్రమే పెట్టినప్పుడు అప్పుడు ఎందుకుమని కాషాయ ధ్వజం మాత్రమే ఉంది?
తిరంగా ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్క జెండా ఉంటుందండి, ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక జెండా ఉంటుంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఒక జెండా ఉంటుంది. ఇక్కడున్న ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఒక మస్జిద్ మీద మీకు ఒక జెండా కనిపిస్తుంది. ఒక్కొక్క స్వామిలు మట్టుల వాళ్ళ దగ్గర వాళ్ళ జెండాలు ఉంటుంది. కొన్ని దాంట్లో సూర్య కనిపిస్తుంది, కొన్ని దాంట్లో ఆంజనేయుడు కనిపిస్తారు. అన్నిటికీ ఒక ధ్వజం ఉంటుంది, ఉండదా? మహాభారత వారు స్టార్ట్ అయినప్పుడు అర్జున ఆంజనేయుడు ఉన్నాడు ధ్వజం. చెప్పండి, మహాభారతానికి రామాయణంకి కనెక్షన్ ఏముందండి? ఇప్పుడు ఆంజనేయ కమ్స్ ఫ్రమ్ రామాయణం, ఇది మహాభారతం. కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది పెద్ద డిబేట్. నేను ఒకసారి ఒక రిలీజియస్ స్కాలర్ దగ్గర అని ఆయన చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. కానీ సింబలిజం అని ఉంటుంది మన దగ్గర. సింబలిజం ఇంపార్టెంట్. అది హనుమంతుడు ఎట్లా వచ్చిందో ధ్వజం మీద, అది డిఫరెంట్ కాంటెక్స్ట్. కానీ సింబలిజం ఉంది అక్కడ కూడా, అదే ధ్వజం కదా, కలర్. సో ఆర్ఎస్ఎస్ భారత మాత అని వాళ్ళ ఒక కాన్సెప్ట్ ఉంది ఒకటి. అది మీరు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ఏ ఫంక్షన్ అయినా కానీ ఆ టైంలో కూడా భారత మాత అదే ఉంటుంది. ఇది పెద్ద కాంట్రవర్సీ కేరళలో జరిగింది మొన్న ఒక 2 నెలల ముందు. అక్కడ ఉన్న గవర్నర్ ఆర్చేకర్ ఆయన ఫంక్షన్లో రాజ్భవన్లో భారత్ మాత పెట్టి చేస్తే కేరళ మినిస్టర్ దిగి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళకి స్టాలిన్ ఫోటో పెడితే, మావో ఫోటో పెడితే, లెనిన్ ఫోటో పెడితే ప్రాబ్లం లేదు, కానీ భారత మాత ఫోటో పెట్టకూడదు. ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి ఈ జెండా ఏముందంటే అది వాళ్ళ సింబల్, వాళ్ళ ఆర్గనైజేషన్ కల్చరల్ సింబల్ అది. దాన్ని మార్చి మళ్ళీ మీరు ట్రై కలర్ పెట్టమంటే రేపు అదే అడుగుతారు, వీళ్ళకి ఎంత అథారిటీ ఇచ్చారు ట్రై కలర్ పట్టుకోవడానికి? ట్రై కలర్ మన నేషనల్ ఫ్లాగ్ కదా, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అది ఇంకా ఉల్టా డైలాగ్ ఉంటుంది అప్పుడు. ఇన్ఫ్యాక్ట్ 91 మీకు తెలుసు, మన ఇంట్లో కూడా మన జెండా పెట్టుకోలేని పరిస్థితి ఉన్నది, ఎక్సెప్ట్ ఫర్ August 15th and January 26th and October 2nd. మిగతా ఏ రోజులో మీరు ఇంట్లో జెండా పెట్టుకోకూడదు, మీ కంపెనీలో కూడా జెండాలు ఎగిరియకూడదు. కానీ నవీన్ జిందల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ తర్వాతనే జెండా మనం యూజ్ చేసుకోవచ్చు, కామన్ పర్సన్ కూడా అని చెప్పేసి. అది కాకుండా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళది వాళ్ళ కల్చర్, అది వాళ్ళ కాయిన్ వాళ్ళ మీద రిలీజ్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళ మీద కాదు కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి రేపు కాయిన్ రిలీజ్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు యానీ బేసెంట్ సెటప్ చేసినప్పుడు, ఏఓ హ్యూమ్ సెటప్ చేసినప్పటి నుంచి కాయిన్ సెటప్ చేసి రిలీజ్ చేస్తారు. అప్పుడు దాంట్లో నేషనల్ ట్రై కలర్ పెడతారండి, కాంగ్రెస్ జెండాని పెడతాం, చర్కా వాళ్ళ జెండాని పెడతాం కదా ఆ టైంలో. ఎందుకు? వాళ్ళ జెండా ఉండే ఆ టైంలో. సో మీరు కంపల్సరీగా భారత్ మాత కూడా జెండా పెట్టుకోవాలంటే సింబలిజం కనుక పెట్టుకోవచ్చు రేపు. కానీ వాళ్ళ కాషాయ జెండా అనేది ఒక హిందూ సైన్, హిందూ ఐకాన్. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారు. వాళ్ళ దాంట్లో జెండా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ సెరమనీలో. అది శాఖ ఉండొచ్చు, బయటకు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అన్నింటిలో జెండా వాళ్ళ ఒక సింబల్ లాగా ఉంటుంది, ముందే ఉంటుంది అది ఎప్పుడైనా. గురు పూర్ణిమ రోజు కూడా ఉంటుంది అది, చాలా ఇంపార్టెంట్. సో ఆ జెండాని యూజ్ చేసాం కాయిన్లు అంటే ఇట్స్ కరెక్ట్. అక్కడ మనం రీప్లేస్ ఏం చేయమంటారు? కమ్యూనిస్ట్ వాళ్ళు జెండా పట్టుకోమంటారా? కాదు కదా, వీ కెనాట్ డూ దట్. రేపు కమ్యూనిస్ట్ వాళ్ళది 100 years అని చెప్పి ఒక పెట్టుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ మీరు దాని బదులు నేషనల్ ఫ్లాగ్ పెట్టుకుంటే కమ్యూనిస్ట్ వాళ్ళు అగ్రీ చేస్తారు? కాదు, వాళ్ళ రెడ్ జెండా ఒకటి ఉండాలంటారు వాళ్ళు. అదే కదా వాళ్ళది, లాల్ జెండా. 1991 జిందాల్ కేసుకి సంబంధించి అప్పుడు వాళ్ళ ఓన్ ఫ్లాగ్ పెట్టుకోకూడదు అన్నప్పుడు మాత్రమే తిరంగా అనేది వచ్చింది. తిరంగాని కూడా ఆర్ఎస్ఎస్ అప్పటిదాకా యూజ్ చేయలేదు. బట్ ఇక్కడే ఒక కాంట్రాస్ట్ స్టేట్మెంట్ అనేది కూడా కనిపిస్తుంది. దే పార్టిసిపేటెడ్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆర్ఎస్ఎస్ ఎందుకని తిరంగాని 1991 వరకు పెట్టుకోలేదు? ఇప్పుడు వాళ్ళు నిజంగా రెస్పెక్ట్ అనేది ఉంది, వాళ్ళ ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, స్వాతంత్ర సంగ్రామంలో ఉన్నారు అనుకున్నప్పుడు రెస్పెక్ట్ అనేది ఎందుకు ఇవ్వలేదు అనేది? ఆర్ఎస్ఎస్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడాలండి. ఐ కెనాట్ స్పీక్ ఫర్ దెమ్, నాట్ అఫీషియల్ రిప్రజెంటేటివ్ లైక్ సునీల్ అంబేద్కర్ లేకుంటే మిగతా ఎవరో, కానీ నేను మాట్లాడలేను. కానీ నా ఒక పర్స్పెక్టివ్, నాకు తెలిసిన మటుకు వాళ్ళు ఆ 1991 దాకా ఒక రెస్ట్రిక్షన్ ఉండే, ఎవరైనా కానివ్వండి వీ కెనాట్ ఫైల్ అ ఫ్లాగ్. సరే మీరు అడగవచ్చు August 15th ఎందుకు ఫ్లై చేయట్లేదు అని చెప్పి. సో గుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన ఓవైసీ దగ్గర అడగలేదు మీరు ఈ ప్రశ్న? ఓవైసీ మీరు ఎప్పుడైనా నేషనల్ ఫ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేశాడు, 2 సంవత్సరాల ముందు. దానికన్నా ముందు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఉన్నప్పుడు, అప్పుడు ఆయన ఫాదర్ ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడైనా తిరంగా ఎప్పుడైనా చూసారా ఫ్లై చేస్తున్నది? చేయరు వాళ్ళు. దట్ ఈస్ దేర్ లాజిక్. వాళ్ళ లాజిక్ అలాగుంటుంది, వాళ్ళ రిలీజియస్ ఫ్లాగ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు అడగట్లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర అడగాల్సి వస్తుంది. దట్ యూ విల్ గెట్ అన్ అఫీషియల్ రిప్రజెంటేటివ్ టు గివ్ అ స్టేట్మెంట్ ఫర్ ద మై పర్స్పెక్టివ్ ఇస్ వాళ్ళకున్న ఆ టైంలో ఉన్న రెస్ట్రిక్షన్స్ వాళ్ళు అట్లనే పాటించారు. దాని తర్వాత వాళ్ళు చేస్తారా చేయరు అనేది దట్ ఇస్ అప్ టు ద ఆర్గనైజేషన్, దట్ ఇస్ అప్ టు ద సర్సంఘ్ చాలక్, వాళ్ళ డిసిషన్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక జెండా పట్టుకుంటేనే అవుతుందా అని చెప్తే మీరు సిఏ అజిటేషన్లో కానివ్వండి, ఇక్కడ ఢిల్లీ రైట్స్ల టైంలో కానివ్వండి, అందరూ జెండా పట్టుకొని రాళ్ళు విసిరారు. అప్పుడు వాళ్ళు ఎవరండి?
ఈ షర్జీల్ ఇమాము ఇంకా వీళ్ళందరూ అంటే జెండా పట్టుకొని అయిపోతుంది అంతా. జెండా స్టేడియంలో కూడా పట్టుకుంటారు మ్యాచ్ జరుగుతున్నప్పుడు, క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు. అదే టైంలో రాళ్ళు విసురుస్తున్న వీళ్ళు అందరూ షర్జీల్ ఇమాం లాంటి వాళ్ళు, ఢిల్లీ రైట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ వాళ్ళు కూడా తీసుకున్నారు కదా. ఇక్కడ కూడా మనం యాంటీ సిఏ అజిటేషన్ టైంలో లోవర్ ట్యాంక్ బండ్ రోడ్లో నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని చాలా పెద్ద పెద్ద ఊరేగింపు తీశారు కదా. అంటే వాళ్ళు నేషనల్ ఫ్లాగ్ లైక్ ఇట్ అని వాళ్ళు పాటిస్తున్నారు అనుకుంటున్నారు, కాదు, సింబాలిజం అది, అంతే. సింబాలిజం వాడుకుంటారు. కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర అడుగుతుందండి, కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర అడగాలి. వాళ్ళ పార్టీ కాంగ్రెస్లో, వాళ్ళ పార్టీ పాలిట్ బ్యూరో మీటింగ్స్లో, వాళ్ళ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నేషనల్ ఫ్లాగ్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఫ్లై చేయట్లేదు, వాళ్ళు కమ్యూనిస్ట్ ఫ్లాగ్ ఎందుకు ఫ్లై చేస్తున్నారు? అక్కడ కూడా అదే ఉండాలండి. సేమ్ ఫిలాసఫీ షుడ్ బి ఫాలోడ్ ఎవ్రీవేర్. అట్ ద సేమ్ టైం ఐ డోంట్ హోల్డ్ అ బ్రీఫ్ ఫర్ ఆర్ఎస్ఎస్. వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. 2-3 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. 1,00,000 మంది అక్కడ చనిపోయారు, 1,00,000 మంది ఇక్కడ చనిపోయారు. ఎవరికేమైనా వచ్చిందండి? ఏం రాలేదు. ఒక ల్యాండ్ అక్కడ గుంజుకున్నారు, ల్యాండ్ ఇక్కడ గుంజుకుంటారు. 5 కిలోమీటర్ అక్కడ వెళ్తారు, 5 కిలోమీటర్ ఇక్కడికి వస్తారు. ఒక ఫుట్బాల్ గేమ్, నేను ఎప్పుడు చెప్తుంటా ఈ పార్లెన్స్, బహుశా మీ ఛానల్ కూడా చెప్పాను ఒకసారి. ఫుట్బాల్ గేమ్ 90 నిమిషాలు ఉంటుంది, దాని తర్వాత 30 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఉంటుంది, స్కోర్ ఈవెన్ ఉంటాయి, దాని తర్వాత పెనల్టీ షూట్అవుట్స్. కాదు 6 గంటల సేపు ఫుట్బాల్ ఆడదామంటే ఎవరైనా అగ్రీ చేస్తారండి? ఎనర్జీ ఉంటుందా? ఉండదు కదా. దేశం కూడా అంతే. మన సోల్జర్స్ ఒట్టే కూర్చున్నారు, వాళ్ళ దగ్గర నెక్స్ట్ 1 year మనం కొట్టుకుందాం అని చెప్తారు పాకిస్తాన్తో. వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి పోతుంది, మీకేం పోదు అని చెప్పాలి. మన చాలామందికి చెప్తారు కదా, యుద్ధం అంటే పాకిస్తాన్ వెళ్ళి కొట్టేసేయండి. మోదీ గారు ఎందుకు ఆపారు? మోదీ గారు ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏముంది? టెర్రరిస్ట్ క్యాంప్ కొట్టడం. చేశారు. దాన్ని కూడా రాహుల్ గాంధీ పిల్లలు పెట్టారు. జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ట్విస్ట్ చేసి బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ అని చెప్పారు జయశంకర్ గారు. నాట్ బిఫోర్, స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ వి ఇన్ఫార్మ్ పాకిస్తాన్. అది స్టాండర్డ్. మనం సైన్ చేసిన అగ్రిమెంట్ నిన్న బయటకు వచ్చింది అక్కడ 94లో. 94లో ఎవరు ఉండండి పవర్లో? వి ఆల్ నో హూ వాస్ దేర్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. సో 94 సైన్ చేసిన అగ్రిమెంట్లో మనం చాలా క్లియర్గా చెప్పాం, మన న్యూక్లియర్ సైట్స్ ఎక్కడ ఉందో వాళ్ళకి చెప్తాం. ఎవ్రీ 1st of January ఎవ్రీ ఇయర్ మన న్యూక్లియర్ సైట్ లిస్టు, వాళ్ళ న్యూక్లియర్ సైట్ లిస్టు ఎక్స్చేంజ్ చేసుకుంటాం మనం. అది కాకుండా ఏదైనా మేజర్ ఆపరేషన్ చేసే ముందు వీ విల్ ఇన్ఫార్మ్ దెమ్, మా ట్రూప్స్ మూవ్ అవుతుంది, మీరు టెన్షన్ పడకండి. దిస్ ఇస్ ఫర్ అ రెగ్యులర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఫస్ట్ టైం బాంబింగ్ జరిగినప్పుడు కూడా గాజా మీద కానివ్వండి, హూతీల మీద కానివ్వండి, ఈవెన్ రెస్పాండింగ్ టు లెబనన్, వాళ్ళు ఫోన్ పికప్ చేసి 5-6 దేశాలకు చెప్తారు. మెయిన్గా US, యూరోప్లో UK, జర్మనీ, ఫ్రాన్స్, అట్లాంటి 5-6 నేషన్. యూఎన్లో ఎవరు ఉంటే UN కూడా చెప్పిస్తారు. మనం కూడా అదే చేసాం. ద మూమెంట్ ద వార్ స్టార్టెడ్, ద మూమెంట్ ద యాక్షన్ స్టార్టెడ్, 7th రోజు DGMO ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు, మన వాళ్ళు అది వినలేదు. ఈ పవన్ ఖేరా కానీ, జయరామ్ రమేష్ కానీ, రాహుల్ గాంధీకి తెలియదు. DGMO సెట్, ఐ ట్రైడ్ రీచింగ్ అవుట్ టు మై పాకిస్తానీ కౌంటర్ పార్ట్ బట్ ఈ రెఫ్యూజ్ టు టేక్ ద కాల్. సో నేను చెప్పాను, ఆల్రెడీ మీ బేసెస్ ఇట్లా టెర్రరిస్ట్ బేస్ మీద అటాక్ చేశాము అని చెప్పంగానే ఓకే వీ విల్ రెస్పాండ్ విత్ మోర్ ఫోర్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశారంట. దట్స్ హాట్ లైన్ యాక్చువల్లీ. డయల్ చేయక్కర్లేదు, ఫోన్ పికప్ చేస్తే ఆ ఇంట్లో రింగ్ అవుతుంది అది అట్లా. సో ఆ రెస్పాన్స్ అక్కడ ఆగిపోయింది, దాంతో ఫినిష్. కానీ మళ్ళీ పాకిస్తాన్ వచ్చారు బయటికి, మళ్ళీ వచ్చి మన మీద దాడి చేసాం, మనం రిటర్న్ దాడి చేశాం. సో మోదీ గారు ఎందుకు ఆపారు? మోదీ గారు ట్రంప్ మాట వినంగానే పడిపోతారు అట్లేం లేదు. మన సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ట్రంప్తో చేసిన డీల్ మనకు తెలియదు, బహుశా మోదీ ఇండికేట్ చేశారు అది. అంటే నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ చేస్తే దే గివెన్ అస్ అ ఫ్రీ హ్యాండ్. పాకిస్తాన్ వైపు నుంచి ఆ పెహల్గామ్ లాగా, ఉరీ లాగా, లేకుంటే పుల్వామా లాగా ఏదైనా మేజర్ అటాక్ జరిగితే భారతదేశం ఏం కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పి దట్ ఈస్ ద అష్యూరెన్స్ విచ్ US హెస్ గివెన్. ఆబ్వియస్లీ చాలా మటుకు జయశంకర్ గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కూడా, అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు, నెక్స్ట్ అటాక్ దిస్. ఇప్పుడు పాజ్ బటన్ వస్తామని, స్టాప్ బటన్ వస్తలేదు, ఇట్స్ ఆన్ పాజ్. సో ట్రంప్ చెప్పిన దానికి మోడీ గారు పడ్డానికి ఏం లేదండి. ట్రంప్ ఈజ్ అ ట్రాన్సాక్షనల్ మ్యాన్, మనం అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది ఆయన, ఆయనకి పబ్లిసిటీ కావాలి, ఆయనకు డెస్పరేట్గా ఒక నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. వీళ్ళిద్దరిని కల్పిస్తే నేను మళ్ళీ యుక్రెయిన్ రష్యాని కూడా చేసేస్తే నాకు ఒక నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తాను. క్లింటన్కి ఇచ్చారు ఒకసారి, ప్యాలెస్టైన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్కి డీల్ చేసి యాసిర్ అరాఫాత్, ఇత్సాక్ రబీన్ కూడా ఇచ్చారు, నాకు కూడా కావాలని చెప్పేసి. ఆయన చేసిన స్టేట్మెంట్ ఆయన కంట్రీలోనే సీరియస్గా తీసుకోరు. మనం చూస్తుంటాయి, నిన్న యాపిల్ ఐఫోన్ గురించి ఒక ట్వీట్ పెట్టారు. అంటే నేను 25% డ్యూటీ పెడతానండి. ఎవరికి పోతుందండి? ఎవరు కడతారు ఎక్స్ట్రా 25%? కొంటున్నా US గవర్నమెంట్ కాదు, ఎవరు కొంటారో వాళ్ళు కడతారు. యూఎస్లో తయారు చేయాలంటే దానికన్నా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, డబుల్ ద రేట్ అయిపోతుంది ఫోన్ది. బయట ఎందుకు చేపిస్తారంటే వాళ్ళ వేజెస్ తక్కువ ఉంటుంది. ఇండియాలో ఉన్న వేజెస్ కానీ, చైనాలో ఉన్న వేజెస్ కానీ, వియట్నాంలో ఉన్న వేజెస్ తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వై ద ఫోన్స్ ఆర్ మేడ్ హియర్. యూఎస్లో ఇచ్చే జీతాలు ఇస్తే ఆ ఫోన్కి డబుల్ ద రేట్ అయిపోతుంది. సో వీ కెనాట్ అఫోర్డ్ అని చెప్పి అక్కడ. సో దానికి ట్వీట్ చేసి
నేను వాడిని ధమ్కి ఇచ్చాను, నేను అది చెప్పాను. టిమ్ కుక్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారండి ఫ్రమ్ యాపిల్ సైడ్? నో. ఆయన షేర్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, ఏం చెప్పలేదు. వీఆర్ కంటిన్యూయింగ్ బికాస్ యాపిల్ డైరెక్ట్గా భారతదేశంలో ఫోన్ తయారు చేయవు. ఇట్స్ కంపెనీ కాల్ ఫాక్స్కాన్ చేస్తున్నారు వాళ్ళు చాలామందికి తయారు చేస్తారు ఫాక్స్కాన్ లాంటి కంపెనీ. సో వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ట్రంప్ ధమ్కి ఇచ్చాడు మోదీ గారికి క్వాట్ అయిపోరు. అట్లా మనిషి కాదండి మనం. వీఆర్ నాట్ మన్మోహన్ సింగ్. పోఖ్రాన్ బ్లాస్ట్ చేయడానికి ట్రై అయినప్పుడు తెలిసినప్పుడు నరసింహరావు గవర్నమెంట్ కానీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కానీ ప్లాన్ చేసినప్పుడు తెలిసిపోయింది యూఎస్కి. ఆలోచించండి, క్యాబినెట్లో డిస్కస్ చేయగానే వాళ్ళకి తెలిసిపోయింది దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు కండక్ట్ న్యూక్లియర్ టెస్ట్, అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్. ఆపేశారు, ప్రెషర్ పెట్టేశారు. అదే టైంలో వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు చూడండి ఏం చేశారు. కలాంజీ వాజ్ దేర్, జార్జ్ ఫెర్నాండెస్ వాజ్ దేర్. క్వైట్గా చేశారు, రాత్రిపూట పనిచేసి పొద్దున ఏం లేకుండా పెట్టేశారు, మొత్తం సాఫ్ చేసేసి మళ్ళీ రాత్రి పనిచేసి 3వ 4వ రోజులో వీ హ్యాడ్ అ ఫస్ట్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ 3 days తర్వాత ఇంకో టెస్ట్ చేసాం మనం. చేసాం కదా. సో ఇది ప్రాబ్లం అన్నమాట వీళ్ళకి. సో వీళ్ళకి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి చెప్పడానికి చాలా ఈజీ. ప్రెషర్ పెట్టారు దానికోసం ఆపేసామని చెప్పేసి. ఎన్నిసార్లు యూఎస్ మన మీద ప్రెషర్ పెట్టారు మనకే తెలుసు. షిమ్లా అగ్రిమెంట్ ఎవరు చేయించారండి? ఇందిరాగాంధీతోని, జుల్ఫికర్ అలీ భుట్టోతోని. దానికన్నా 1 సంవత్సరం ముందు బంగ్లాదేశ్ లిబరేట్ చేసిన మనిషిని 1 year తర్వాత మొత్తం ఇచ్చిన ల్యాండ్లన్నీ మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ హాజీపీర్. 1600 square kilometers వి రిటర్న్ టు పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్లో. ఎందుకు ఇచ్చారంటే స్ట్రాంగ్ లేడీ, ఐరన్ లేడీ, ఎందుకంటే యూఎస్ డిక్టేట్ చేశారు యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ దిస్ ల్యాండ్ అని చెప్పేసి. హాజీపీర్ అనేది చాలా పెద్ద హైట్లో ఉన్న మౌంటైన్. అది మన చేతిలో ఉంటే మన కార్గిల్ మనకే ఉంటుండే ఇప్పుడు దాకా. కానీ అప్పుడు కార్గిల్ జరిగిన వార్ జరగదు, కానీ వీ గేవ్ ఇట్ అవి ఇచ్చేసాం. అది చేసి చాలా తప్పులు ఉన్నాయి అట్లాంటిది. అప్పుడన్నీ మనం చెప్పుకొని వస్తే చాలా ఉన్నాయి. యూఎస్ ఇంటర్ఫియర్ చేసింది, కేజీబీ ఇంటర్ఫియర్ చేసింది దానికన్నా ఎక్కువ. కేజీబీలో మిట్రోకిన్ ఆర్కైవ్ చూస్తే మీరు, వన్ ఆఫ్ ద స్పైస్ హూ డిఫెక్టెడ్ టు యూఎస్, హిస్ నేమ్ ఇస్ మిట్రోకిన్. ఆయన రాసిన ఒక పుస్తకం ఉంది మిట్రోకిన్ ఆర్కైవ్స్ అని చెప్పి. దాంట్లో ఓపెన్గా చెప్తున్నారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో 3 మంత్రులు యూనియన్ మినిస్టర్స్ వేర్ కేజీబీ స్పైస్. కేజీబీ కోసం స్పైయింగ్ చేస్తున్న మనుషులు. వాళ్ళు ఏ క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ మినిట్ మాస్కోకి తెలిసిపోతుంది. యూఆర్ టాకింగ్ ఆఫ్ ద కోల్డ్ వార్ డేస్. ఆలోచించండి. సో మోదీ గారు ట్రంప్ చెప్పారని చెప్పి పడడం ఏం లేదండి. వీ విల్ ఎప్పుడు ఆపాలని మనకు తెలుసు. వీ కెనాట్ కంటిన్యూ. మీ బిలీవ్ చేయరు, ఆఫ్టర్ ద బంగ్లాదేశ్ వార్ మన కంట్రీ 4 సంవత్సరాలు బ్యాంక్రప్ట్ అయిపోయిందండి. ఏం చేయక్కర్లేదు. మీ ఇందిరాగాంధీ గారు చేసినట్లనే మోదీ గారు చెప్పాలి, సరే యుద్ధం కావాలన్నా మీకు ఒక డెఫినెట్గా చేయదు, ఒక పని చేస్తాను, రేపటి నుంచి పెట్రోల్ ప్రైస్లు 3 రూపాయలు పెంచేస్తాను, నాకు యుద్ధం నడిపించాలి కదా, డబ్బులు కావాలి కదా. అప్పుడు చూడండి, అప్పుడు మారిపోతుంది డైలాగ్. ఎందుకు యుద్ధం అవుతుంది, 3 రూపాయలు పెట్రోల్ నేను కట్టాను. సో ఎవ్రీ వార్ కమ్స్ విత్ అ ప్రైస్ అంటారు. హ్యూమన్ ప్రైస్ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది, ఈ 2 ఉండాలి. ఎందుకంటే మిసైల్ ఫైర్ చేస్తే ఒక్కొక్క మిసైల్కి ఎంత పడుతుంది? S-400 $1 million పడుతుంది. సో యూ కెనాట్ అఫోర్డ్ ఇట్. సో కావాలంటే నడిపిస్తాం, కానీ ఏమండి, వాట్ ఇస్ ద ఎండ్? రష్యా యూక్రెయిన్ కొట్టుకున్నట్లు కొట్టుకుంటే పోతాం, వాళ్ళు మన మీద వేస్తారు, మనం వాళ్ళ మీద వేస్తాం, మళ్ళీ వాళ్ళు మన మీద వేస్తారు. చిన్నపిల్లల ఆట కాదు కదా. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మెచ్యూరిటీ. అదే మళ్ళీ రిటర్న్ అదే పాయింట్కి వస్తాను అనమాట. ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు. ఏదైనా మన ఇంట్లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు కూల్గా ఆలోచించాలి ఏదైనా కానీ. సంథింగ్ సిమిలర్ షుడ్ బి డన్ వెన్ యూఆర్ డీలింగ్ విత్ పాలిటిక్స్ ఆల్సో. సో ఇప్పుడు మనం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్రమంగా ఉన్నారు, లేకుంటే వీసా గడువు ముగిసిపోయింది, ఇమ్మీడియట్గా వాళ్ళని పంపించేసాము ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకొని. ఇప్పుడు అలాంటి గడువే మే 30 వరకు ఉంది. వివిధ దేశాల నుంచి అక్రమంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అథెంటిక్గా వాళ్ళు ఉంటే ఓకే, అదర్వైజ్ మీరు వెళ్ళిపోండి అనే మాట. ఇప్పుడు ఇక్కడ ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏమైనా కనిపిస్తుందా? వివిధ దేశాల నుంచి వచ్చారు, అందులో చాలా వరకు రోహింగ్యాలు వీళ్ళంతా ఉన్నారు, అందులో వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చెయ్యాలి అనేటువంటి ఒక మాట కూడా గతంలో వినిపించింది. సో ఇక్కడ ఇంటర్నల్గా ఇంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు డీల్ చేయాల్సింది ఎలా అంటారు? స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు? మా యూఎస్ చేస్తున్నారండి, ఇల్లీగల్ వీసా పంపించేస్తున్నారు కదా అందరినీ. అలాంటిది మనం ఇప్పటిదాకా చేయలేదు కదా. చేయలేదు, అది ప్రాబ్లం. మన 140 కోట్ల మంది పాపులేషన్ ఉన్న దాంట్లో సుప్రీంకోర్టు మనం చెప్పారు, మనం ధర్మశాల కాదు ఇది. ఇదే రోహింగ్యాలు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి? ఇదే రోహింగ్యాలు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి? ముస్లిమ్స్ కదా వాళ్ళందరూ. సౌదీ అరేబియా తీసుకోవాలి ఉండే వాళ్ళని, యూఏఈ తీసుకోవాలండే, ఓపెన్ ఆర్మ్స్ ప్లీజ్ కమ్. ఖతార్లో వీళ్ళు టెర్రరిస్ట్ లీడర్స్ అందరూ అక్కడే కూర్చుంటారు. ముస్లిం బ్రదర్హుడ్ కానీ, ఐసిస్ కానీ, అల్ఖైదా కానీ, హమాస్ వీళ్ళందరూ ఖతార్ తీసుకోవాలండే. బహరీన్ తీసుకో, ఓపెన్గా యాక్సెప్ట్ చేయాలి. రండి మీరు రోహింగ్యా ముస్లిం, మాదే ముస్లిమ్స్, యూఆర్ సేమ్. వాళ్ళు తీసుకోకుండా భారతదేశంలో వచ్చి కూర్చున్నారు ఎందుకండి? నాకు అర్థం కాదు. అండ్ పంపిస్తే వీళ్ళేమో కాలిన్ గన్జాల్స్ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి బోట్లో తీసుకెళ్ళి, అండమాన్లో తీసుకెళ్ళి థాయిలాండ్ దగ్గర పడేశారు, మయన్మార్ దగ్గర పడేశారు అంటున్నారు. మన దేశంలో ఇల్లీగల్గా వచ్చారు, మీరు లీగల్గా రాలేదు,
యుఎన్హెచ్సిఆర్ కార్డ్స్ ఇచ్చారు, యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కమిషన్, కానీ వీఆర్ నాట్ అ సిగ్నటరీ టు దట్ కమిషన్. మేము యాక్సెప్ట్ చేయం. వారు యాక్చువల్లీ ఇదే సుప్రీంకోర్టు 2 నెలల ముందు రోహింగ్యా పిల్లలకి అడ్మిషన్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఢిల్లీ స్కూల్స్కి ఆర్డర్ ఇచ్చారు. మన పిల్లలకి లేదు, ఇండియన్ పిల్లలకి ఆర్డర్ వాళ్ళు అసలు పట్టించుకోరు. రోహింగ్యా పిల్లలకి అడ్మిషన్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు, కానీ వాళ్ళ మాట తీర్పు అంతా మారిపోయింది ఎక్కడ, ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైన తర్వాత. మన తమిళనాడు మన శ్రీలంక నుంచి ఒక శ్రీలంకన్ వచ్చింది, మనం పట్టుకొని జైలు వేసేసి ఉండే ముందే. ఫస్ట్ ఇల్లీగల్గా ఎల్టీటీ మెంబర్ ఉండే, మళ్ళీ మన పిఎంఎల్ఏ అంత పిఎంఎల్ఏ కాదు, వాజ్ అండర్ నథింగ్ ఎన్ఎస్ఏ, ఈ వాజ్ అరెస్టెడ్ అండ్ పుట్ ఇన్ జైలు ఇన్ తమిళనాడు. జైలు వేశారు, 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చేయమంటున్నా అంటే నన్ను అక్కడ పంపేయకండి, నేను ఇండియాలో ఉండిపోతా అంటున్నాను. సుప్రీంకోర్టు సార్ నథింగ్ డూయింగ్, నెక్స్ట్ బోట్లో తీసి నెక్స్ట్ ట్రిప్లో చేసి నెక్స్ట్ ఫ్లైట్లో తీసి పంపించేసాను ఇక్కడ నుంచి. సో ఇది మన దేశం అండి. మన 140 కోట్ల మందిలో మినిమం క్యాల్కులేషన్ ప్రకారం, అండ్ దిస్ ఇస్ నాట్ మీ, దిస్ యాజ్ పర్ న్యూస్ ఛానల్స్ అండ్ మిగతా రిపోర్ట్ ప్రకారం మన దగ్గర 12 నుంచి 18 కోట్ల మంది ఇల్లీగల్ సిటిజన్స్ ఉన్నారు. నిన్న చూడండి హైదరాబాద్లో ఒక హాస్పిటల్ నుంచే బర్త్ సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారంట, 18 దొంగ సర్టిఫికెట్లు. డెలివరీ ఎట్ హోమ్ అని చెప్పి ఇంకో 12 సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారంట. ఎట్లా చేశారండి? హూ ఆర్ ది సర్టిఫికెట్ మేడ్ ఫర్? ఎవరు వెనకాల ఉన్నారు? ఇక్కడ పిల్లలు పుట్టలేదు, మీరు ఎవరి కోసం తయారు చేస్తున్నారు? ఎందుకంటే అదే బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఆధార్ కార్డు తయారు చేసుకుంటారు, దాని తర్వాత రేషన్ కార్డు తీసుకుంటారు, దాని తర్వాత ఓటర్ ఐడి తీసుకుంటారు. 18 కావని. పుల్వామా జరిగిన తర్వాత ఫస్ట్ అటాక్ జరిగిన తర్వాత తెలిసి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు అందరూ పంపించేసారు ఇక్కడ షార్ట్ టర్మ్ వీసాలు వచ్చిన వాళ్ళు. అప్పుడు తెలిసింది అక్కడి నుంచి పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చి 22 మంది వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ గ్రాండ్ మదర్స్ అయిపోయారు. ఆ ఇంట్లో 1200 పిల్లలు ఉన్నారంట ఆ ఏరియాలో అంతా కలిసి. థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసిందంట. ఆలోచించండి. వీఆర్ నాట్ ఎ ధర్మశాల. సారీ, మన పాపులేషన్ మన పెద్ద హెడేక్ మనకి. వీళ్ళకి తిండి ఎందుకు పెట్టాలండి? మనం ఫ్రీ రేషన్లు ఎందుకు ఇవ్వాలండి వీళ్ళకి? వాళ్ళ దేశం ఉన్నారు, వాళ్ళు అక్కడ వెళ్ళినాయండి. వీ డోంట్ వాంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అస్సాంలో జరిగింది, మీకు గుర్తుంటుంది. అస్సాంలో పెద్దగా అజిటేషన్ జరిగింది వెన్ రాజీవ్ గాంధీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఈవెన్ హిందువులు కూడా, వాళ్ళు ముస్లిమ్స్ వస్తారు కదా, హిందువులు కూడా వ్యతిరేకించారు. వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? భారతదేశంలో ఇంకా మిగతా స్టేట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా మీరండి. అస్సాంలో 21 కాన్స్టిట్యున్సీలో డెమోగ్రఫీ మారిపోయిందండి సడన్గా. హిందూ మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీ ముస్లిం మెజారిటీ అయిపోయింది. మన ఏఐయుడిఎఫ్ పార్టీ అక్కడి నుంచే ఫామ్ అయింది, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిపి. వాళ్ళకి ఇప్పుడు పార్లమెంట్ సీట్ ఉంది, వాళ్ళకి అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, గెలిచారు వాళ్ళు సీట్లు, మెజారిటీ అయిపోయారు వాళ్ళు. ఎట్లా అయ్యారండి అది? సో మీరు బంగ్లాదేశ్ నుంచి సెటిల్ సరే కట్ ఆఫ్ డేట్ పెట్టాం, దాని తర్వాత ఇంత పెద్ద గొడవ అయిన తర్వాతనే రాజీవ్ గాంధీ అగ్రీ చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్, ఎన్ఆర్సీ అని మాట్లాడుతుంటాం, ఓవైసీ అంటారు, ఎన్ఆర్సీ వచ్చేది నేను చూసుకుంటా అది అని. ఇదే ఎన్ఆర్సీ అస్సాంలో ఇంప్లిమెంట్ చేశారు కండి. ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? రాజీవ్ గాంధీ. అది ఎవరు చేయించారు? సుప్రీంకోర్టు. కంపల్సరీగా ఎన్ఆర్సీ పెట్టాలన్నారు. లిస్ట్ ఆఫ్ సిటిజన్స్ కావాలి మాకు, దీంట్లో లేని వాళ్ళు అందరూ పంపించేసాడు. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, జాకీర్ హుసేన్ గ్రాండ్ సన్ కూడా ఈ లిస్టులో లేరు, ఆయన నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదని చెప్పేసిన. కరెక్ట్, జాకీర్ హుసేన్ వాజ్ నాట్. అది పెద్ద కాంట్రవర్సీ ఇంకోటి ఉంది. మన ఫస్ట్ ఈవెన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ని కూడా చూసి చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మన దగ్గర మినిస్టర్లు అయ్యారు మన దగ్గర. సో దిస్ ఇస్ వాళ్ళు రోహింగ్యా ఇల్లీగల్స్, సింపుల్. వచ్చారు, మీరు 1 సంవత్సరం ఉండండి, దాని కావాలంటే దాని తర్వాత వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మా దగ్గర మాకు రెస్పాన్సిబిలిటీ లేదు, మమ్మల్ని అక్కడ తీసుకెళ్తే వాళ్ళు చంపేస్తారు. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదండి. అది మీరు మీ పాలిటిక్స్ మీరు ఆడుకుంటున్నారు, మాకు తెలియదు అదంతా. మనకి ఇనఫ్ హెడేక్స్ ఉన్నాయి ఇక్కడ. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ హిందువులకి, మిగతా పార్సీస్ కానివ్వండి, జైన్స్ కానీ, క్రిస్టియన్స్కి మనం సపరేట్గా సిఏ తయారు చేస్తాం కదా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వాళ్ళు వచ్చి సిటిజన్షిప్ తీసుకోవచ్చు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. ముస్లిమ్స్ కూడా తీసుకోవచ్చు. అద్నాన్ సామీకి సిటిజన్షిప్ ఇచ్చామా, ఇది పాకిస్తానీ. ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఒకటి, దాని తర్వాత గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్నీ చూసుకొని సిటిజన్షిప్ ఇస్తారు. సో రోహింగ్యాలు పంపించాల్సింది చాలా క్లియర్ స్ట్రాటజీ, అంటే దీనిలో డౌటే లేదు. రోహింగ్యా అని కాదు, ఎవరైనా కానివ్వండి, బంగ్లాదేశ్లో ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇఫ్ దర్ ఇల్లీగలీ స్టేయింగ్ హియర్ వాళ్ళని రిటర్న్ పంపించాల్సి. ట్రంప్ చేస్తున్నారు, ఇప్పుడు యూకే చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. సో సురేష్ గారు, ఇక్కడే 2-3 రకాలుగా డౌట్స్ వస్తున్నాయి. ఒకటేమో ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేశాం, ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని పంపించేయాలి అనేది చూస్తున్నాం. బట్ ఇక్కడే మన దేశం వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళని నక్సల్స్, మావోయిస్టులు అని పేరు చెప్పి ఆపరేషన్ కగార్ పేరుతో వాళ్ళని ఎందుకు మట్టు పెడుతున్నాము? వాళ్ళు మన వాళ్లే కదా, మన దేశస్తులే కదా, అయినప్పటికీ వాళ్ళని చంపాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళని కూడా తీవ్రవాదుల్లాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు మన
దేశం వాళ్ళే అనేటువంటి కామెంట్ ఉంది. ఆల్మేటి మాధవ్ రెడ్డి గారిని ఎవరు చంపారండి? శ్రీపతిరావు గారిని ఎవరు చంపారండి? కంప్లీట్ మధ్యప్రదేశ్ లీడర్షిప్, కాంగ్రెస్ లీడర్షిప్ 45 మందిని ఎవరు చంపారండి? 64 సిఆర్పిఎఫ్ సోల్జర్స్ని ఎవరు చంపారండి? అప్పుడు చంపినప్పుడు ఈ క్వశ్చన్లు ఎవరు అడగలేదండి, ఆ ప్రశ్నలు ఎవరు అడగలేదు ఆ టైంలో. వాళ్ళు చంపినప్పుడు ప్రాబ్లం లేదు. నక్సలైట్స్ క్లాస్ ఎనిమి కానీ బూర్జువా అని చెప్పి, ఓకే, పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పి చంపేస్తున్నప్పుడు ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. ఈ వరవర్రావు గారు ఇప్పుడు లేరని అనుకోండి, ఇప్పుడు ఉన్న హర్గోపాల్ వీళ్ళందరూ హ్యూమన్ రైట్స్ వాళ్ళందరూ ఎప్పుడు వస్తారు? నక్సలైట్ బ్యాక్ ఫుట్లో ఉన్నప్పుడు వస్తారు. నక్సలైట్ చంపిన పోలీసు వాళ్ళని చంపినప్పుడు వీళ్ళొక్కరు కనిపించలేదు. వ్యాస్ గారు కానివ్వండి, ఎవరైనా ఉమేష్ చంద్ర ఎవరైనా, వీళ్ళందరూ చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? వీళ్ళందరూ మీరు చేసింది అది, మీరు చేసే పనికి మీకు యూ హ్యావ్ టు గెట్ ద పనిష్మెంట్, సింపుల్. అది మహాభారత్లో కూడా చెప్పారు. అది మీ కర్మ, అది మీరు ఎందుకు చేశారు. మీరు ఒక టైంలో చారు మజుందార్ నుంచి కానుసానియాలు వీళ్ళందరూ కలిసి నక్సల్బారీ మూమెంట్, దాని నక్సలైట్ మూమెంట్ తయారు చేసి సిపిఎం నుంచి మొదలయ్యారు వాళ్ళు. దెన్ దే బికెమ్ స్ప్లిట్ అండ్ సిపిఐ ఎంఎల్ఐ. ఇప్పుడు కూడా సిపిఐ ఎంఎల్కి 8-10 సీట్లు ఉన్నాయి బీహార్లో. సో ఆ మూమెంట్లో క్లాస్ యాక్షన్ అనే ఒక రొమాంటిసిజం ఉండే ఆ టైంలో. నక్సలిజం అంటే అన్నలు వచ్చారు. ఐ గ్రూ అప్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. నాకు చదువు ఉస్మాన్ మోడల్ స్కూల్ చదివాను నేను. ఆ టైంలో పీడిఎస్యు, ఆర్ఎస్యు వీళ్ళందరూ ఉన్నారు ఆ టైంలో. అక్కడ రిక్రూట్మెంట్ గ్రౌండ్. గణపతి చూడండి, వరంగల్ ఎన్ఐటి, అప్పుడు ఆర్ఈసి. ఇప్పుడు మనం చనిపోయిన ఆయన కేశవరావు, ఆయన కూడా ఆర్ఈసి. ఎంటెక్ చేస్తున్నప్పుడు బెయిల్ జంప్ చేసి వెళ్ళారు అక్కడి నుంచి. 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దొరికారు, 45 సంవత్సరాల తర్వాత. సో మీరు ఒక టైంలో దట్ మూమెంట్ వాజ్ జస్టిఫైడ్. చాలామంది అడిగారండి, మీరు కేరళ నుంచి వస్తున్నారు సురేష్ గారు. కేరళలో ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. ఈఎంఎస్ నంబూదిరిపాడు గారు రికార్డెడ్. ఎక్కడ లోకంలో కమ్యూనిస్ట్ హెవ్ కమ్ ఓన్లీ త్రూ గన్, పవర్ ఆఫ్ ద గన్. తుపాకీ తీసుకొని దిగి వాళ్ళు వచ్చారు. కేరళలో డెమోక్రటిక్లీ ఎలెక్ట్ అయ్యారు, బ్యాలెట్ లాగా. వెరీ గుడ్. కేరళలో నక్సల్ మూవ్మెంట్ ఎందుకు లేదండి? ఎప్పుడైనా విన్నారా నక్సలైట్స్ కేరళ? అప్పుడప్పుడు 2-3 కనిపిస్తారు, అది కూడా తమిళనాడు సైడ్ నుంచి వస్తారు, వాళ్ళు చంపేస్తారు, అయిపోయింది. ఎందుకంటే ప్రాబ్లమ్ స్టార్టెడ్ విత్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్. నక్సలైట్స్ ఇది అడ్వాంటేజ్గా తీసుకున్నారు. బిగ్ భూమిలు లేవు అక్కడ. ఒక భూస్వాముడు 1000 ఏకర్లు పెట్టుకొని కూర్చున్నాడు, మీకు ఒక 1/2 ఏకర్ కూడా లేదు. సో ఏం చేశారు? ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. వెస్ట్ బెంగాల్లో చేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు, కేరళలో చేశారు. మీ మైట్ నాట్ అగ్రీ విత్ కమ్యూనిస్ట్, కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. నక్సలైట్ అడ్వాంటేజ్ అని గుంజుకున్నారు రిటర్న్. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వైపు మన భూదాన్ మూవ్మెంట్ చేయాల్సి వచ్చింది. ఆచార్య వినోద్ బాబు గారు ఎందుకు చేసేవారు? గవర్నమెంట్ ఎందుకు చేయాలండి? ఇప్పుడు కూడా ఉన్న భూదాన్ ల్యాండ్లు అన్నీ దొంగతనంగా గుంజుకున్నారు అందరూ. చాలామంది కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు కోర్టులో. అది ప్రాబ్లం. ల్యాండ్ వాజ్ ఇష్యూ. సో వాళ్ళకున్న అడ్వాంటేజ్, నక్సలైట్స్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ మీరు తీసుకోవాలండి, గుంజేసుకోవాలండి అడ్వాంటేజ్. వన్స్ యూ టేక్ ఇట్ అవే, ఆయన దగ్గర ఇంకేం లేదు. ఇంకేం చెప్తారు? కొత్తగా వెళ్ళి పేదోళ్ళ దగ్గర వెళ్ళి ఏం చేస్తాడు? అరే మీరు ల్యాండ్ వచ్చేసి మాకు గవర్నమెంట్ 2 ఏకర్లు ఇచ్చిందంటే మళ్ళీ వాడు నక్సలైట్ కనిపించాడు నెక్స్ట్ డే నుంచి. ఇదే నక్సలైట్స్ ఎంతోమందిని చంపారండి పోలీసు వాళ్ళని, ఎంతోమంది. వాళ్ళ ఫ్యామిలీకి మీకు ఏం చెప్తారండి? మీరు చెప్పడం చాలా ఈజీ. వాళ్ళు మనోలే కాదా, వాళ్ళు మీరు ఒక మనిషిని చంపినప్పుడు ఆలోచించాలి. అట్లా మీరు 100 మందిని చంపారు మీరు. సరే, ఎన్కౌంటర్ అందరికి తెలుసు, ఎన్కౌంటర్ ఎప్పుడు ఫేకే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. మనం ఎప్పటి నుంచో చూసుకొస్తున్నాం ఎన్కౌంటర్ల గురించి. కానీ అన్ని ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతాయి? పోలీసు వాడు చేతులు దొరికితే వాళ్ళని చంపేస్తారు నక్సలైట్ చేతులు దొరికితే పోలీసు వాళ్ళని చంపేస్తారు వాళ్ళు. సో నో క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ అది. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఒక కోబ్రా కమాండర్ చనిపోయారు. ఆయన కావాలని సూసైడ్ చేసుకున్నాడా? కాదు కదా, నక్సలైట్ చంపారు ఆయన. సో ఇది ఈ నక్సలైట్స్కి ఉన్న పాలసీ. అది ఒక టైంలో ఫ్యాషన్ ఉండే. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ కమ్యూనిస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 18, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ. ఇఫ్ యు ఆర్ ఎ కమ్యూనిస్ట్ అట్ 35, దెన్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. ఇది ప్రాబ్లం. ఒక షేక్ గవర్ టీ షర్ట్ వేసుకొని తిరగడము, కమ్యూనిస్ట్ ఫిలాసఫీలు మాట్లాడడము అంతా చాలా ఫ్యాషనబుల్ ఉండే ఒక టైంలో. ఇప్పుడు లేదండి. ఇప్పుడు అందరూ కమ్యూనిస్ట్ అంటే అందరూ అనుకుంటే వీడు ఏదో అయింది, వీడికి ప్రాబ్లం ఉంది, ఏదో పని చేయట్లేదు, వీడిది బ్రెయిన్ పని చేయట్లేదు అనుకుంటారు. సో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వైపు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర గద్రిచోలి వైపు, ఇక్కడ కన్కేర్ కానివ్వండి, సుక్మా కానివ్వండి, బస్తర్ కానివ్వండి, ఇట్లాంటి ఛత్తీస్గఢ్లో, మన దగ్గర ఆంధ్ర వైపు ఏజెన్సీ ఏరియాలు, నల్లమల ఒక టైంలో మొత్తం వీళ్ళ పట్టుండే వీళ్ళది. కానీ ఆంధ్ర తెలంగాణలో అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు గ్రే హౌండ్స్ అని స్పెషలైజ్ ఫోర్ తయారు చేసుకుని కంప్లీట్ వైప్అవుట్ చేశారు. వి మే నాట్ అగ్రీ విత్ ద పాలసీ, బట్ ఉమేష్ చంద్రని చంపిన వాళ్ళు, కేఎస్ వ్యాస్ని చంపిన వాళ్ళని ఎందుకు ఇడవాలండి? డెఫినెట్లీ వాళ్ళు సింపతి ఉండకూడదు. మీరు పీస్ఫుల్గా అజిటేట్ చేసి మీరు కోర్టుకి వెళ్ళి మీరు కొట్లాడి ల్యాండ్ తీసుకుని ఎవ్వరు మీరు వ్యతిరేకించరు మిమ్మల్ని. యు ఆర్ ఆల్ ఫర్ ఇట్. కానీ మీరు క్లాస్ అని మీకు చెప్పి, బూర్జువా అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసి మనుషుల్ని అడవిలో పెట్టుకొని, అడవిలో డెవలప్మెంట్. నేను మొన్న ఫోటో చూసానండి, మొన్న
వీడియో చూశాను. స్వాతంత్రం తర్వాత ఫస్ట్ టైం కన్కర్ ఏరియాలో ఒక బస్సు వచ్చిందంట, ఆర్టీసీ బస్సు. ఆలోచించండి, 45లో మనకు స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. ఇప్పుడు ఒక బస్సు వచ్చిందంట. అంటే దే డోంట్ వాంట్ డెవలప్మెంట్. అక్కడ వాళ్ళకి డెవలప్మెంట్ వద్దంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్ కడుతున్నారు, స్కూల్ కడుతున్నారు. ఎందుకంటే ఇది వచ్చేస్తే నెక్స్ట్ రైట్ ఎవరు సపోర్ట్ చేయరు. ఇది గవర్నమెంట్ తప్పే ఉండే, రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ తప్పు, సెంట్రల్ గవర్నమెంట్ తప్పు ఆ టైంలో ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు? ఎందుకు? అది ఎంత చిన్న ఏరియా కాదండి. దండకారణ్య బెల్ట్ అంటే మీకు నేపాల్ నుంచి మొదలవుతుంది, బీహార్ వైపు నుంచి, జార్ఖండ్ నుంచి వచ్చే రెడ్ కారిడార్ మొత్తం ఉందన్నమాట. సో డెఫినెట్గా మీరు ఇఫ్ యూఆర్ టేకెన్ దట్ అడ్వాంటేజ్ అవే, విచ్ కమ్యూనిస్ట్ వాళ్ళు చేసినట్లనే కేరళలో, వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ రిఫార్మ్స్ చేసుకున్నారు. మీ దగ్గర మీరు డెవలప్మెంట్ చేసుకుంటే అది అయిపోతుండే. యూ షుడ్ బ్రాడ్ ద డెవలప్మెంట్. స్కూల్ అంటే ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎవరైనా నెక్స్ట్ లైన్ మూవ్మెంట్లు ఎవరు ఉన్నారు? అంత పేద ప్రజలను వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. లీడర్లు అందరూ పెద్దవాళ్ళు వచ్చారు, ఆంధ్ర వైపు, తెలంగాణ వైపు. మోస్ట్లీ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు ఉంటారు అక్కడ. ఫస్ట్ టైం ఇప్పుడు ఈయన పోయిన తర్వాత, బసవరాజు పోయిన తర్వాత హిద్మాన్ తీసుకుంటున్నారు ఛత్తీస్గఢ్ నుంచి. దట్ ఆల్సో నాట్ అనౌన్స్, ఎందుకంటే పోలీసు వాళ్ళు మళ్ళీ వాళ్ళంటే పడతారు ఇప్పుడు. సో నెక్సలైట్ మూవ్మెంట్ అనేది మీరు క్లాస్ ఎనిమీ, బూర్జువా, వాళ్ళు చంపాలి అంటే నెక్స్ట్ డెఫినెట్గా వాళ్ళు తిప్పి కొడతారండి పోలీసు వాళ్ళు. ఎందుకు చేయరు? దెర్ హ్యాస్ టు బి ఎ లా అండ్ ఆర్డర్ ఇన్ ద కంట్రీ. మీరు 0.5 వార్ ఫైట్ చేస్తుందని చెప్పి ఇదే 0.5 బిపిన్ రావత్ గారు చెప్పినట్లు. ఒకటి పాకిస్తాన్, ఒకటి చైనా, ఇంకోటి అర్బన్ నెక్సల్, రూరల్ నెక్సల్స్. వీళ్ళందరూ కలిసి మన మీద దాడి చేస్తున్నారు, దేశం మీద. అయితే ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఒక డెడ్ లైన్ ఒకటి పెట్టుకున్నాం. మార్చ్ 26 కల్లా లాస్ట్ మావోయిస్ట్ని కూడా మేము మట్టు పెడతామని అమిత్ షా చెప్పారు. ఇదే మాట పాకిస్తాన్ విషయంలో, కశ్మీర్ విషయంలో ఎందుకని చెప్పలేకపోతున్నారు అనే మాటకి ఏం డెడ్ లైన్ ఇవ్వాలండి కాశ్మీర్లో? వాట్ డెడ్ లైన్ షుడ్ వీ హ్యావ్? ఉన్నటువంటి అన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తాము, పాకిస్తాన్ పీఓకేని మేము ఆక్రమించుకున్న దాన్ని నేను ఆల్రెడీ కలిపేసుకుంటాము. ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐఎమ్ పర్సనలీ అగేన్స్ట్ ఇట్. దీన్ని చాలా మంది నన్ను తిట్టారు, చాలా మంది మా ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ కొంతమంది రైట్ వింగ్, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, సురేష్ గారు మీరు చెప్పింది తప్పు. ఐ సెడ్ దిస్ ఇస్ మై ఒపీనియన్. ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు వెళ్తే వాళ్ళు పిఓకే వాళ్ళు వచ్చేస్తారా? ఇక్కడికి రారు. మీరు దానికి పెద్ద యుద్ధం చేయాలి, రష్యా యుక్రెయిన్ కొట్టుకున్నట్లు కొట్టుకోవాలి. లాస్ట్ మీకేముండదు, వాళ్ళకేముండదు. ఇక్కడ ఒక 50,000 మంది చనిపోతారు, అక్కడ 50,000 మంది. బట్ దశాబ్దాల తరబడి ఇదే కంటిన్యూ అవుతోంది కదా అక్కడ. టెర్రరిజం ట్యాకిల్ చేయండి. ఓకే, ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. టెర్రరిజంని ట్యాకిల్ చేయండి. ముందు మీరు 1919 తర్వాత 2000 తర్వాత 2010లో పీక్ అయిన టెర్రరిజం 2000 to 2010లో